జన్వాడ ఫామ్ హౌస్ ఇటీవల చర్చనీయాంశంగా మారింది. చెరువును ఆక్రమించి భవనాన్ని నిర్మించారన్న ఆరోపణల నేపథ్యంలో హైడ్రా కూల్చివేయడం ఖాయమనే గుసగుసలు మొదలయ్యాయి. దీన్ని ముందుగానే పసిగట్టిన భవనం నిర్వాహకుడు ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 99 నిబంధనలకు అనుగుణంగానే హైడ్రా నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వడంతో రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయి వెళ్లి కొలతలు తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. రెవెన్యూ శాఖ తరపున సర్వేయర్, ఇరిగేషన్ శాఖ తరపున ఇంజనీర్, మరికొందరు సిబ్బంది అక్కడ భవనం చుట్టూ ఉన్న ప్రహరీ చెరువు, ఎఫ్టీఎల్ మార్కింగ్, బఫర్ జోన్ ఎంతవరకు విస్తరించి ఉన్నదన్న దానిపై వివరాలను సేకరించారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 111 ప్రకారం ఈ ఫామ్ హౌస్ నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరిగాయో కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ గతంలో భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో గ్రామ నక్ష ప్రకారం మొత్తం వివరాలను ప్రభుత్వ సిబ్బంది సేకరిస్తున్నారు. వివరాలను సేకరించి రిపోర్ట్ ఇవ్వడం వరకే తమ పని అని, కూల్చివేతతో తమకు సంబంధం లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ వివరించారు. కాగా ఫామ్ హౌస్ను కూల్చివేసే అవకాశం ఉందంటూ నిర్వాహకుడు ప్రదీప్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా ఎలాంటి స్టే ఉత్తర్వులు ఇవ్వకపోగా జీవో 99 ప్రకారం ప్రొసీజర్ను పాటించాలని సూచించింది. హైడ్రా దూకుడుతో కబ్జాదారుల గుండెల్లో దడపుడుతుంది. ఎప్పుడు ఎక్కడ నుండి వచ్చి పడతారో తెలియక హడలిపోతున్నారు. మంగళవారం రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫాక్స్ సాగర్, బఫర్, ఉమామహేశ్వర కాలనీలో కబ్జాకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఫాక్స్ సాగర్ చెరువు పరిధిలో భారీగా కూల్చివేతలుంటాయని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ చెరువులను, నాలాలు, కుంటలను, ప్రభుత్వ ఎండోమెంట్ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. అక్రమంగా నిర్మించిన భవనం, కట్టడం ఎవరిదనే విషయం పట్టించుకోకుండా కూల్చివేస్తుంది. ఈ క్రమంలో పలువురు హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కమిషనర్కు రంగనాథ్కు ముప్పు పొంచి ఉండడంతో అప్రమత్తమైన రేవంత్ ప్రభుత్వం ఆయన ఇంటి భద్రతను పెంచింది. మధురానగర్లోని ఆయన నివాసం దగ్గర సెక్యూరిటీని కట్టుదిట్టం చేయడంతో పాటు అవుట్పోస్ట్ను ఏర్పాటు చేసింది. అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. చంద్రాయనగుట్టలో సలకం చెరువులో 12 ఎకరాలు కబ్జా చేసి ఫాతిమా ఓవైసీ KG2 PG ఫ్రీ ఎడ్యుకేషన్ కాలేజీ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటికే కాలేజీ యాజమాన్యానికి నోటీసులు పంపారు. తాజాగా మంగళవారం సలకం చెరువు ఏరియాను పరిశీలించినట్లు తెలుస్తుంది. దీంతో రేపో మాపో కూల్చివేస్తారన్న ప్రచారం ఊపందుకున్నది.